వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఇన్ని రోజులుగా లేదనుకున్నాం కానీ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రెడ్ బుక్ అనేది లోకేష్ తన పాదయాత్రలో తెర మీదకి తీసుకొచ్చిన అంశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసుకుని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అండ చూసుకుని ఎవరైతే టీడీపీ నేతల్ని వేధిస్తారో, ఎవరైతే టీడీపీ క్యాడర్ని ఇబ్బందులు పాలు చేస్తారో, ఏ అధికారులు అయితే జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయి టీడీపీ క్యాడర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి పేర్లు కూడా నేను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాను అంటూ ఒక రెడ్ కలర్లో ఉన్న చిన్న హ్యాండ్ బుక్ని ఆయన తన పాదయాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంటే దాని ద్వారా లోకేష్ ఏం సాధించారు అప్పట్లో అంటే ఒక మోరల్ బూస్ట్ కార్యకర్తలకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితోని సీనియర్ నేతలంతా కూడా వాళ్ళందరినీ టీడీపీ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం చేశారు ఫస్ట్. తద్వారా టీడీపీ నేతలు చాలా మంది సైలెంట్ అయ్యారు. టీడీపీ సీనియర్లను సైలెంట్ చేయడం ద్వారా ద్వితీయ శ్రేణి ఆ ద్వారా క్యాడర్ను కూడా పూర్తి స్థాయిలో సప్రెస్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఒక టీడీపీ జెండా పట్టుకుని బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం చంద్రయ్యని ఏ విధంగా జై టీడీపీ అన్నందుకు పేక మీద కత్తిపెట్టి చంపేశారు అనేది కూడా మనకు తెలిసిందే. అలాంటి కోకొల్లలు నోరెత్తితే కేసులు పెట్టారు, నోరెత్తితే పీడీ యాక్టులు పెట్టారు ఆ రోజున. సో అలా టీడీపీని డీమోరలైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అలాంటి సమయంలో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. లోకేష్ పాదయాత్ర అసలు చేయగలరా, జగన్మోహన్ రెడ్డి చేయనిస్తారా, అసలు లోకేష్ ఎంతవరకు చేయగలరు, తన తండ్రిలాగా తనకు పట్టుదల ఉందా లేదా అని అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అయితే అప్పుడు నిజంగానే ఒక క్రూషియల్ పీరియడ్ టీడీపీకి. కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కుప్పం నుంచే జగన్మోహన్ రెడ్డి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. ఆఖరికి లోకేష్ మాట్లాడే మైక్ లాగేసుకున్నారు, ఆయన స్టూల్ మీద నుంచి మాట్లాడుతుంటే స్టూల్ లాగేశారు. లోకేష్ వెంట నడిచే ఆయనకి ఏదైతే పూర్తి స్థాయిలో రక్షణ కవచంగా ఉంటే టీడీపీ యువనేతలు చాలా మంది వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఏదో ఒక రీజన్తో. ఇలాంటి సమయంలో అంటే ఒక సెన్సిటివ్ పీరియడ్ లో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు కాబట్టి పార్టీ క్యాడర్ కి బూస్ట్ ఇవ్వాలి, పార్టీ క్యాడర్ తనతో నడిపించుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళలో కొంత ధైర్యం నింపాలి, వాళ్ళ గడప దాటి బయటికి రావాలి, జెండా పట్టుకోవాలి అనేది లోకేష్ ఆలోచన. ఆ ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టే ఆ ధైర్యం ఇచ్చే క్రమంలోనే ఆ రోజు రెడ్ బుక్ అనే అంశాన్ని లోకేష్ తెర మీదకి తీసుకురావడం జరిగింది. మీ మీద కేసులు ఉన్నాయా, 1 కాదు 2 కాదు 11 కేసులు పెట్టించుకోండి మినిమం, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నాకన్నా 1-2 కేసులు ఎక్కువ పెట్టించుకుంటేనే మీకు టీడీపీలో ఉన్నత స్థానం దక్కుతుంది అనే విధంగా వాళ్ళలో కొంత ఉత్సాహాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ కేసులతోని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అటు ఆర్థికంగా అన్ని విధాలా చిక్కుకుపోయిన క్యాడర్కి కానీ నేతలకు కానీ ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రూపంలో, రెడ్ బుక్ రూపంలో. అయితే దానికి లోకేష్ కంటే కూడా ఎక్కువ ప్రాచుర్యం కల్పించింది ఎవరు? సరే, లోకేష్ పాదయాత్ర ద్వారా నిజంగానే ఆయన ఏ స్థాయిలో పార్టీని నిలబెట్టారో కూడా మనకు తెలుసు. అంతకుముందు ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు పార్టీకి బూస్ట్ ఇస్తే లోకేష్ పాదయాత్ర నిజంగానే టీడీపీ భవిష్యత్తును కూడా మలుపు తిప్పింది. ఆ రోజున ఆయన కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి అనంతపురం, ఆ తర్వాత రాయలసీమ 2 జిల్లాలు కడప, కర్నూలు, వీటికి అప్పటికి వచ్చేటప్పటికే లోకేష్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది, ఇది టీడీపీకి ఎలా భవిష్యత్తును ఇవ్వబోతుంది అనేది చాలా మందికి అర్థమైంది. అక్కడి నుంచి మనం చూసే నెల్లూరు, అక్కడి నుంచి ప్రకాశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రభంజనమే ఆ రోజున లోకేష్ పాదయాత్ర. ప్రకాశం దాటి ఆయన మీకు పల్నాడు ఏరియా అదంతా వెళ్ళేటప్పటికే పూర్తి స్థాయిలో లోకేష్ని జనమే నడిపించుకున్నారు. లోకేష్ నడవలేదు పాదయాత్రగా. ఆ స్థాయిలో ఆయన్ని జనం ఓన్ చేసుకున్నారు, పార్టీలకు అతీతంగా జనం ఓన్ చేసుకున్నారు అనమాట. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా చోట్ల. అసలు లోకేషేనా ఈ పిల్లవాడు నిజంగా పాదయాత్ర చేయగలడా అనుకున్న స్థానం నుంచి ఆ పాదయాత్రతో వైఎస్ఆర్సీపీ కూడా డిఫెన్స్లో పడేదాకా తీసుకురాగలిగాడు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడే ప్రయత్నం జరిగినా తన తండ్రి అరెస్ట్ తర్వాత కూడా మళ్ళీ ఆయన పాదయాత్ర కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. సరే, ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి 3 పార్టీలు కలిసి. లోకేష్ మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆబ్వియస్లీ టీడీపీ క్యాడర్ నుంచే క్వశ్చన్ వచ్చింది లోకేష్కి, మీరు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా లేదనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు వినిపిస్తానే వచ్చింది. టీడీపీ క్యాడర్ కూడా ఇప్పుడు వంశీ అరెస్ట్ చూసుకుందాం మనం, అలాగే పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయింది. యాక్చువల్గా ఈవీఎంస్ తగలబెట్టిన కేసులో ఈసీ నమోదు చేసింది వాళ్ళ మీద కంప్లైంట్. సో అలాంటి స్థితిలో ఏ అరెస్ట్ జరిగినా దీన్ని రెడ్ బుక్ లింక్ చేస్తా టీడీపీ క్యాడర్ మాట్లాడుకున్న పరిస్థితి. ఇంకా వేధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొడాలి నాని పేరు మీ రెడ్ బుక్లో లేదా, లేకపోతే రోజా ఇన్ని అరాచకాలు చేసింది ఆవిడ పేరు లేదా, పెద్దిరెడ్డి ఇన్ని అరాచకాలు చేశారు వాళ్ళ పేర్లు లేవా అని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు లోకేష్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే రెడ్ బుక్ అనే అంశానికి లోకేష్ కంటే, టీడీపీ క్యాడర్ కంటే, సోషల్ మీడియా కంటే అత్యంత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఆయన చేసిన పరామర్శ ఎవరిదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది. ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు ఈవెంట్స్ పగలగొట్టిన కేసులోని. అక్కడికి వెళ్ళి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి ఆయన ఫస్ట్ మాట్లాడారు. మేము పూర్తి స్థాయిలో రెడ్ బుక్ని మేము వ్యతిరేకిస్తున్నాం,
లోకేష్ పేరెత్తడానికి ఆయన భయపడతారు. నిజంగా లోకేష్ అంటే భయమా, లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టి చంద్రబాబు నాయుడు పేరు ఆయన గుర్తొస్తూ ఉంటుందా అంతేగాని లోకేష్ పేరు పెట్టి ఇప్పటిదాకా మనం చూస్తే చంద్రబాబు నాయుడు కొడుకు అని మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ లోకేష్ పేరు ఎత్తడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందుకు రారు. మీరందరూ క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. సో అలా ఫస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేస్తూ మాట్లాడారు. ఎక్కడ ఏ అరెస్ట్ జరిగినా అక్కడి నుంచి రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు, రెడ్ బుక్ అని. అంటే లోకేష్ తీసుకొచ్చిన ప్రచారం కంటే, లోకేష్ ఇచ్చిన ధైర్యం కంటే రెడ్ బుక్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి దానికి ఆ రెడ్ బుక్ తీసుకొచ్చిన ప్రచారమే ఎక్కువ. దీనికి పోటీగా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని తీసుకొచ్చారు. కామెడీ ఏంటంటే ఎవరైతే టీడీపీ ద్వారా ఇబ్బందులు పడతారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి డిజిటల్ బుక్లో అని చెప్పి సోషల్ మీడియా వేదికగా దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇన్స్టాల్ చేయించే ప్రయత్నం చేస్తే ఆ యాప్ని ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచే. అది కూడా విడదల రజనీ మీద, మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన విడదల రజనీ మీదే వైఎస్ఆర్సీపీ నేతలే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దెబ్బతో డిజిటల్ బుక్ క్లోజ్ అయిపోయింది. కానీ రెడ్ బుక్ను మాత్రం వదలరు జగన్మోహన్ రెడ్డి. సో ఇక ఏ ఇష్యూ జరిగినా దానికి రెడ్ బుక్ లింక్ పెట్టే మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు కూడా. మనం చూసాం అంబటి రాంబాబు తన అరెస్ట్కి ముందు కూడా 5 నిమిషాల ముందు కూడా నీ రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయమని మాట్లాడారు. తర్వాత ఆయన అదే కుక్కల వేళలో తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు. అక్కడి నుంచి మనం చూస్తే ఈ రోజున లోకేష్ ఏబీపీ నెట్వర్క్కి చెందిన ఎక్కడికి వెళ్ళినా లోకేష్ కూడా ఇదే చెప్తా ఉన్నారు. సో రెడ్ బుక్ ఇంకా ఉన్నాయి, చాలా పేజీలు ఉన్నాయి, నేను రెడ్ బుక్ని ఇంకా 1 or 2% కూడా దాన్ని ఓపెన్ చేయలేదు, ఇంకా చాలా ఉంది, చాలామంది అరెస్టులు ఉన్నాయి, చాలామంది అరెస్టులు బాకీ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అలా మాట్లాడినప్పుడల్లా టీడీపీ క్యాడర్ నిజంగా ఇంకా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయనే లెక్కలోకి వస్తూ ఉన్నారు. ఈవెన్ ఆయన యూఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా అక్కడ టీడీపీ అభిమానులంతా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక లేటెస్ట్గా ఈ అంశంలో ఏబీపీ నెట్వర్క్ ఒక సెమినార్ నిర్వహించింది. దానిలో లోకేష్ పాల్గొనడం జరిగింది. పాల్గొనే క్రమంలోనే ఆయనకు ఆ క్వశ్చన్ ఎదురైంది. రెడ్ బుక్ గురించి క్వశ్చన్ ఎదురైతే రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది అని చెప్పడం జరిగింది ఆయన. సో దీన్ని రకరకాలుగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి దీని మీద. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి టీడీపీ క్యాడర్లో ఒక అనుమానం ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా నడుస్తూ ఉంది. దీంట్లో సిఐడి సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాదు ఈడీ కూడా ఎంటర్ అయింది దీనిలోకి. చాలామంది జగన్మోహన్ రెడ్డి కూసాలు కదిలిపోయేలాంటి అరెస్టులు కూడా జరిగాయి. ఈవెన్ పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి. చెవిరెడ్డి అండ్ ఏదైతే మిథున్ రెడ్డి వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు, అది వేరే విషయం అయినప్పటికీ. సో మొత్తం అందరి అరెస్టులు కూడా జరుగుతూ వచ్చాయి. ఈ అంశంలో చాలా కీలక విషయాలు లేటెస్ట్గా ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి కసిరెడ్డికి ఒక క్లోజ్ అసోసియేట్ అయిన ఆయన కూడా స్వయంగా లొంగిపోవడం జరిగింది. చాలామంది అప్రూవల్గా కూడా మారారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కదిలించలేదు. లిక్కర్ కేసుని ఎక్కడికక్కడే వదిలేశారా, ఎందుకు మధ్యలో ఆపేశారన్న క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా నుంచి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రెడ్ బుక్లో ఉంది అని లోకేష్ చెప్పిన తర్వాత సో ఏ ఇండికేషన్ ఇస్తా ఉన్నారు లోకేష్ అని. గతంలో వంశీ అరెస్ట్ ముందు కూడా ఇలాంటి ఇండికేషన్ ఇచ్చారు ఆయన. గతంలో చాలా సందర్భాల్లో ఎవరైనా అరెస్ట్ కాబోతున్నారంటే ఇలాంటి ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా రెడ్ బుక్లో ఉంది అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ రోజున. అంతేకాదు అయితే లోకేష్ ఇది తన క్యాడర్కు ఒక బూస్ట్ ఇవ్వడం కోసం ఇలాగ చెప్పారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే టీంని డిఫెన్స్లో పడేయడానికి ఇలా చెప్పారా అన్న చర్చ కూడా ఇంకోవైపు నడుస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు ఇన్ని రోజులు లేదేమో అని టీడీపీ క్యాడర్ భ్రమంలో ఉన్నారు. ఎలాగో అరెస్ట్ చేయలే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సానుభూతి వస్తుందో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన కావచ్చు, మైట్ బి. వెండెట్టా పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు ప్లేస్ ఇవ్వరు కాబట్టి. బట్ లోకేష్ కూడా ఆయనలాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆలోచిస్తున్నారు అనుకుంటా ఉన్నారు చాలామంది. అలాంటి సమయంలో రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అనడం ద్వారా లోకేష్ నిజంగానే ఒక కొత్త చర్చకు రాష్ట్రంలో తెరదీశారు. లెట్స్ సీ మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా లోకేష్ అంతే విగ్రెస్గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.